హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏపీ టుడే 007 ఛానల్కు స్వాగతం. మరింత మంది తాజా రాజకీయ వార్తల కోసం, విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైపోయింది. ఈ రోజున ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు 22 మందితో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో 22 మంది కాకుండా స్వయంగా రాహుల్ గాంధీ గారే షర్మిల గారి పేరెత్తారు. మరి షర్మిలని మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వెల్లడి చేశారు. అందరూ కూడా షర్మిలను తీసుకుంటే ఒకరిద్దరు మినహాయించి ఇద్దరెవరో అబ్జెక్షన్ చెప్పారట. ఆ బయటకు వచ్చి చెప్పినటువంటి శుంకర పద్మజ గారు చెప్పారు. మరి ఒకరిద్దరు మినహాయించి 20 మంది దాదాపుగా ఆమె రాక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుంది, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు అని చెప్పారట. ఏ విధమైన బాధ్యతలు ఆమెకి ఇచ్చినా కానీ, స్టార్ క్యాంపెయినర్ గా ఇచ్చినా లేదా పిసిసి అధ్యక్షురాలని చేసినా రాష్ట్రానికి మంచే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారట. సరే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతాళంలో ఉంది కాబట్టి, కేవలం 1% ఓటుకి మాత్రమే పరిమితమై ఉంది కాబట్టి, మరి గడ్డిపోచ ఆధారం దొరికినా కానీ ఏదో రకంగా ఒడ్డున పడాలనేటటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి, మరోసారి షర్మిలని స్కాప్ గోట్ చేయటానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించవచ్చు, తప్పులేదు. కానీ షర్మిల అనేటటువంటి వైఎస్ఆర్ రక్తస్పర్శ అయినటువంటి, రాజశేఖర్ రెడ్డి గారి రక్తస్పర్శ అయినటువంటి, ఆయన స్వయాన బిడ్డ అయినటువంటి షర్మిలమ్మకి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అఫ్ కోర్స్ ఆమె ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. తాను అన్న జైలులో ఉన్నప్పుడు అన్న కోసం రిజైన్ చేసినటువంటి 18 మంది తరపున తాను తన తల్లి కలిసి ప్రచారం చేశామని, మరి ఆ సందర్భంలో తాము ప్రచారం చేయటం వల్లే 18 మందిలో 16 మంది గెలిచారని, తదనంతరం కూడా పార్టీని నిలబెట్టడం కోసం దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కూడా బై బై బాబు అంటూ ప్రచారం చేశానని, ఇంత కష్టపడినటువంటి తనకు ఏ విధంగానూ అన్న వల్ల తనకు ప్రత్యుపకారం ఏమీ జరగలేదని, కనీసం తన ఆస్తులను కూడా తనకు అన్న బదిలీ చేయలేదని అనేటటువంటి కారణాలు ఉంటే ఉండవచ్చు. కానీ అన్న ఎందుకు బదిలీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి? కేసులు, అన్న మీద ఉన్నటువంటి కేసులని ఈ ఆస్తులు పంపిణీకి ఏమన్నా లింక్ ఉన్నదా? కొంచెమైనా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఆమెకుంది.
కానీ ఆమెకి ఆవేదన ఉంటే ఉండొచ్చు. రాజకీయంగానైనా సరే ఏదైనా వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ ఉంటే ఉండొచ్చు. మనకు తెలియదు విషయాలు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఆమె పూర్తిగా విభేదించింది అనేటటువంటి విషయాలు అనేటటువంటి సంగతి అనేక సందర్భాల్లో మనకు బయటపడింది. కారణం లేకపోయినా సరే ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఆవిడ వ్యాఖ్యలు చేయటం జరిగింది. పరోక్షంగా సునీతకు లాభం కలిగేలాగా, ఒక వర్గం మీడియా వాళ్ళకి లాభం కలిగేలాగా వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మీడియాని బహిష్కరించాడో వాళ్ళ అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే మీడియాతో అంటకాగటం, అదే మీడియాకి ఇంటర్వ్యూస్ ఇవ్వటం, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకొని అక్కడ కూడా సెంటిమెంట్ని పండించే ప్రయత్నం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేపు చేయొచ్చు ఆమె. ఏమంటే ఇక్కడ తోబుట్టు అయినటువంటి అన్నకు ఇబ్బంది కలగకూడదని తెలంగాణలో తన ప్రయత్నం చేసుకున్నానని, కానీ అక్కడ నాకు ఆదరణ దొరక్కపోయేసరికి 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పటికీ కూడా ప్రజలు పట్టించుకోకపోయేసరికి ఆఖరికి పాలేరులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేద్దామని సర్వే చేయించుకుంటే పాలేరులో కూడా తనకు డిపాజిట్ రాదని సర్వేలు చెప్పడంతో మాత్రమే తాను ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కేసీఆర్ ఓడితే చాలు, గెలిచే పార్టీ కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీ అయినా నాకు సంబంధం లేదు, కేసీఆర్ మీదే నా పోరాటం అని చెప్పుకున్నారు. అది కాంగ్రెస్ కు పరోక్షంగా ప్రయోజనం కలిగించింది. తెలుగుదేశం పార్టీ అదే చేసింది, ఈమె అదే చేశారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఆవిడ ఇక రేపు అన్న మీదే విమర్శలు చేయాలి. అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేస్తూనే ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆశించిందో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఏ విధంగా విమర్శిస్తారో అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని కూడా విమర్శించాలి. మరి వాళ్ళని విమర్శిస్తారా, లేకపోతే క్రిస్మస్ గిఫ్ట్ ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పంపిస్తూ 24లో మీకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆవిడ ఆ గిఫ్ట్ లో రాసినట్టుగా వాళ్ళు వార్తలు చెప్పుకుంటా ఉన్నారు. సరే, ఆ గ్రీటింగ్స్ మీద రాసినట్టుగా వాళ్ళు వార్తలు చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. మరి రూఢి అయినటువంటి వార్తలైతే తెలియదు, సోషల్ మీడియాలో కూడా తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి తొలి ఆహ్వాన పత్రికను కూడా చంద్రబాబు నాయుడు గారికే ఇవ్వడానికి ఆ దంపతులు నిర్ణయించుకున్నారనో లేదా ఇచ్చారనో ప్రచారం జరుగుతా ఉంది. సరే, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో వ్యక్తిగత అంశాలు వేరు, రాజకీయ అంశాలు వేరు. రాజకీయంగా ఏ రోజు పోరాటం చేస్తే రాజకీయ పోరాటం ప్రజల కోసమైతే ప్రజల మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తనను వ్యక్తిగతంగా నిర్లక్ష్యం చేసింది నిజమే అయితే
రాజకీయపరమైనటువంటి ఆమె కోరికలు, ఆశలు, ఆశయాలు ఉంటే మరి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదనేటటువంటి ఆలోచన ఆమెకు కానీ ఉంటే ఆమె తెలంగాణ కాదు వెళ్ళవలసింది. ఎందుకంటే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని క్లోజ్ చేశారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలు మారుతామన్న నిరభ్యంతరంగా వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళు ఎవరి భవిష్యత్తును వాళ్ళు చూసుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానమే అది. వెళతామనే వాళ్ళని ఆపడు. వెళ్ళిన దగ్గర వాళ్ళకి మంచి జరగాలనే కోరుకుంటాడు. తన పార్టీని మాత్రం బలోపేతం చేసుకుంటాడు. తన పార్టీ ఏదైతే తన నుంచి తన ప్రజలు ఏదో ఆలోచిస్తున్నారో, ఏదో ఆశిస్తున్నారో వాటికి మాత్రమే కట్టుబడి ఉండేటటువంటి లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే ఈమె నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే పోరాటం చేయాలి అనుకుంటే ఇప్పుడు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్ల ప్రయోజనం పెద్ద గుండు సున్నా. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను పట్టించుకోలేదనేటటువంటి విషయాన్ని సమాజానికి తెలియజేస్తూ అప్పుడే బయటికి వచ్చి అప్పుడే ఆంధ్రప్రదేశ్లో తాను పోరాటం చేసి ఏదైతే 3700 కిలోమీటర్లు తెలంగాణలో తిరిగారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి ఉండి ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య తిరిగి ఉండి ఆంధ్రప్రదేశ్లో అక్కడ చేసినటువంటి కష్టాన్ని ఇక్కడ కానీ చేసి ఉన్నడితే ఈ రోజున తాను కాంగ్రెస్ మద్దతు కోరినా కానీ ప్రజలు క్షమించి ఉండేవాళ్ళు. ఎందుకు ఈ క్షమించి ఉండేవాళ్ళు అనే మాటను వాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ జీవించి ఉన్నంత కాలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడని తన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి శంకర్రావు చేతే కేసు వేయించి తన బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేత అవినీతి చేయించాడని మరి ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని చొప్పించి రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో ఉంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో నివాసం ఉన్నటువంటి ఇంటిని టేపులు పెట్టి అప్పటికప్పుడు ఆగమేఘాల మీద కొలతలు వేసి కుటుంబ సభ్యులందరినీ రోడ్డు మీదకి పడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైఎస్ఆర్ కుటుంబాన్ని అటు రాజకీయంగా సమాధి చేయాలని కుట్రలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా మరి ఓదార్పు యాత్ర చేసుకుంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనుమతించకపోగా ఆ ఓదార్పు యాత్ర చేయటానికి వీల్లేదు అని ఆర్డర్స్ వేసి నువ్వు కావాలంటే మొత్తం జిల్లాలో రాష్ట్రం మొత్తం వాళ్ళని కూడా ఒక చోటకు పిలిపించుకొని నువ్వు ఇవ్వదలుచుకున్నదేమో ఇవ్వు, నువ్వు మాత్రం వాళ్ళు ఇళ్లకు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసి ఇబ్బందులకు గురి చేసిన తట్టుకొని తండ్రి ఆశయాల కోసం అంటూ వైఎస్ఆర్ పేరుతోటే కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రకంగా ప్రజలకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం కారణంగా ఆనాటి రాజశేఖర రెడ్డి పార్టీలో నిస్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ తో ఉన్నారు, మరి తెలుగుదేశంతో చేతులు కలిపారు. మిగిలిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి లెగసీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికే లభించింది.
ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసుడు ఎవరయ్యా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజున మరలా ఏదైనా అద్భుతం జరిగి రాజశేఖర్ రెడ్డి గారు జీవించి వచ్చి లోకానికి వచ్చి మరలా నా వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అన్నా గానీ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం. ఈ తెలంగాణలో విఫలమైన చందాన మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా షర్మిల అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పినటువంటి క్రమంలో ప్రతి ఒక్కరికి, అన్ని పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది తెలంగాణ పేరుతోటి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి అతనికి కూడా. మరి ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి కేసీఆర్ మీద పోరాడి కేసీఆర్ ప్రభుత్వంలో కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పాలైనటువంటి షర్మిల పేరు ఎక్కడ కూడా మాట వరుస కూడా పూర్వకంగా కూడా రేవంత్ రెడ్డి ఎత్తలేదు, ప్రస్తావించలేదు తన ప్రమాణ స్వీకార సందర్భంలో. మరి దాని అర్థం ఏంటి? ఆమెను ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదు తెలంగాణ వాళ్ళు. మరి రేపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా తీసుకుంటారు అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. నమస్తే.